మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి మెరిట్ జాబితా విడుదల, సబ్జెక్టులు రాష్ట్ర జోన్ జిల్లాల వారీగా ర్యాంకులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇప్పుడు కని విని ఎరుగని విధంగా కట్ ఆఫ్ మార్కులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకైతే మాత్రం దాదాపుగా 4.9 మార్కులు కూడా నార్మలైజేషన్లో యాడ్ కావడం వల్ల మెరిట్ లిస్ట్ పై నార్మలైజేషన్ అయితే భారీ ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఒకే జిల్లా ఒకే పేపర్ ఎందుకు పెట్టాలి, 10 షిఫ్ట్లలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు కండక్ట్ చేసి నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది అనేది అభ్యర్థులందరూ కూడా చూశారు. మనకి ఎవరి అంచనాలకు కూడా అందని విధంగా కట్ ఆఫ్ అనేది భారీ స్థాయిలో వెళ్తూ ఉంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను క్లారిటీగా మన ఛానల్లో వీడియో చేశాను, మెరిట్ లిస్ట్ హౌ టు చెక్ అని చెప్పేసి. ఆ వీడియో చూసినట్లయితే మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకునే వీడియో కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్ ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాని ప్రకారం చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీగా ఒక అవగాహన అయితే వస్తుంది. మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో మెయిన్గా డాష్ బోర్డ్ దగ్గర మెగా డిఎస్సి జనరల్ మెరిట్ లిస్ట్ 2025 అంటూ కంప్లీట్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి, అదేవిధంగా టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సెపరేట్గా మెరిట్ లిస్టులు అయితే అందుబాటులోకి రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కట్ ఆఫ్లు అనేవి మన అంచనాలకు అందాయి తప్ప ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కని విని ఎరగని విధంగా కట్ ఆఫ్లు అయితే రావడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. డిఎస్సి మెరిట్ జాబితా విడుదల అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ఎవరైతే జాబ్స్లోకి సెలెక్ట్ అయ్యారో రామ్ రమేష్ ప్రొడక్షన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ కంటే చాలా ఎక్కువ కట్ ఆఫ్ అయితే మనకి రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్పై నార్మలైజేషన్ ప్రభావం చాలా గట్టి దెబ్బ అయితే చూపించింది. అంటే దాదాపుగా 4.9 మార్కుల వరకు కూడా రకరకాల షిఫ్ట్లకు సంబంధించి యాడ్ కావడం వల్ల 80 మార్కులు వచ్చిన వాళ్ళు 85 మార్కులకి, 75 మార్కులు వచ్చిన వాళ్ళు 80 మార్కులకి, 85 మార్కులు వచ్చిన వాళ్ళు 90 మార్కులకి, ఈ విధంగా జంపింగ్ అయితే ఖచ్చితంగా జరిగింది. దానివల్ల కట్ ఆఫ్లు అనేవి ఎవరు కూడా ఊహించని స్థాయిలో పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ కూడా ఇంత భారీ స్థాయిలో ఇంత భారీగా 80 స్కోర్లు చేసిన వాళ్ళు, 85 స్కోర్లు చేసిన వాళ్ళు ఉండుండ్రు. చాలా ఎక్కువగా కట్ ఆఫ్ అనేది మనకి తొలిసారిగా 2025 డిఎస్సికి సంబంధించి కనిపిస్తుంది. ఇది పూర్తిగా నార్మలైజేషన్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మొత్తంగా 10 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది. ఇక్కడ టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి, మనకి కట్ ఆఫ్ అంచనాలకు అందింది తప్ప ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి అయితే అంచనాకి మించి మనం ఉదాహరణకి 77 మార్కులు ఓసీ కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే 82 మార్కుల వరకు కూడా వెళ్ళిపోయింది. పీజీటీలో స్టేట్ టాప్ ర్యాంకర్ల సబ్జెక్టుల వారీగా వివరాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది, మీరైతే చెక్ చేయొచ్చు. ఆంగ్ల మాధ్యమంలో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీకి సంబంధించి స్టేట్లో ఫస్ట్ ర్యాంకర్లు ఎవరంటూ కూడా ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు, మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 కింద కూడా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి దాని ప్రకారం కూడా మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సిలో మహిళా సత్తా అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెరిట్ జాబితాలు విడుదల, రాష్ట్ర స్థాయి టాపర్లలో మహిళలే అత్యధికం, మహిళలే పై చేయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఈ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేశారు. త్వరలో సర్టిఫికెట్ల పరిశీలన, అనంతరం నియామక పత్రాలు, ఇకపై ఏటా డిఎస్సి ఏంటంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మనకి 13 జిల్లాలకు సంబంధించి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టుంటే మనకి భారీగా ఇంత భారీ స్థాయిలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు అనేవి ఉండేవి కాదు. ఇక్కడ వేరే షిఫ్ట్లో పరీక్ష జరగడం, మొత్తంగా దాదాపుగా 10 రకాల షిఫ్ట్లో పరీక్ష జరగడం, మనకి కొంతమందికి నార్మలైజేషన్లో మార్కులు పెరిగాయి, కొంతమందికి పెరగలేదు. 13వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మార్క్స్ అనేవి దాదాపుగా 4.5 to 4.9 వరకు కూడా పెరిగాయి. అదేవిధంగా 17వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఏ మార్క్స్ అనేవి పెరగలేదు. ఇక 18వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా మార్క్స్ అనేవి పెరిగాయి. 18వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ మార్కులు అనేవి పెద్దగా పెరగలేదు. నెక్స్ట్ 19వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అనేవి పెరిగాయి. 19వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి సంబంధించి మార్క్స్ అనేవి పెరగలేదు. నెక్స్ట్ జూలై 1 మార్నింగ్ వాళ్ళకి సంబంధించి మార్క్స్ అనేవి పెరగలేదు. జూలై 1
ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి మార్క్స్ అనేవి దాదాపుగా 4.9 మార్కుల వరకు కూడా పెరిగాయి. అదేవిధంగా జూలై 2 మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా మార్క్స్ అయితే పెరగడం జరిగాయి. ఈ విధంగా షిఫ్ట్ల మధ్య వేరియేషన్, నార్మలైజేషన్లో స్కోర్లు, యాడింగ్ మధ్య వేరియేషన్, రకరకాల అంశాలను డిపెండ్ చేసుకుని ఇక్కడ ఇంత భారీ స్థాయిలో కట్ ఆఫ్ రావడానికి ఈ రోజున కారణమవుతుందని చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ జరగక ముందే మన ఛానల్లో ఒక వీడియో తీసేసాం. ఈ నార్మలైజేషన్ వల్ల ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది, ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి అని చెప్పేసి తెలంగాణ డిఎస్సి నిర్వహించేటప్పుడు నీట్గా ఒకే జిల్లా ఒకే పేపర్లో నిర్వహించి వాళ్ళు పోస్టుల భర్తీ చేశారు. అందుకే అక్కడ భారీ స్థాయిలో కట్ ఆఫ్లు అనేవి లేవు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పెట్టినట్లయితే ఇంత భారీ స్థాయిలో కట్ ఆఫ్లో కూడా వేరియేషన్ రాదు. ఎందుకంటే 10 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది. అందువల్ల నార్మలైజేషన్ ప్రభావం వల్ల 4.9 మార్కులు, 4.5 మార్కులు యాడింగ్ వల్ల ఇంత భారీ స్థాయిలో ప్రభావం అయితే చూపించిందని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా కని విని ఎరగని విధంగా కట్ ఆఫ్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మెరిట్ లిస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ బ్లాక్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. ఇంత భారీ స్థాయిలో ఉన్నారా, ఇంత భారీ స్థాయిలో స్కోర్లు చేశారా అనేది, ఇంత భారీ స్థాయిలో ఉన్నారనేది ఒక ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ విషయంలో మాత్రమే ఇంత భారీ స్థాయిలో కట్ ఆఫ్లు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక కర్నూలు విషయానికి వచ్చినట్లయితే నాన్ లోకల్ అభ్యర్థుల గట్టి పోటీ అయితే కనిపిస్తుంది. ఓకే గైస్, మెరిట్ లిస్ట్ అంతా కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ 4 రోజుల క్రితమే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఉన్న ప్రాసెస్ ద్వారా మీరు చూసుకున్నట్లయితే మీకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. క్యాండిడేట్ లాగిన్లో కూడా కాల్ లెటర్స్ అయితే అందుబాటులోకి తెస్తామని చెప్పారు కాబట్టి క్యాండిడేట్ లాగిన్లో కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత ఆ కాల్ లెటర్లో ఉన్న డేట్ ప్రకారం, ప్లేస్ ప్రకారం, తేదీ ప్రకారం మీరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరైతే మంచి స్కోర్ చేసుకున్నారో అందరికీ కూడా హార్ట్ఫుల్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు సంబంధించి మేము సెలెక్ట్ అయ్యామా లేదా ఏ విధంగా తెలుస్తుందంటే మెరిట్ జాబితా ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వీడియో మన ఛానల్లో చేస్తున్నాను. ఆ వీడియోలో ఉన్న ప్రాసెస్ ఫాలో అవ్వండి. ముందుగా ఓపెన్ ఓసీ, ఓపెన్ రిజర్వేషన్, లోకల్ ఓసీ, లోకల్ రిజర్వేషన్ ఇప్పుడు చెప్పిన ఆర్డర్లో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలనే డెమో వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు అయితే ఇంత ఘోరంగా, ఇంత భారీ స్థాయిలో ఉంటాయని చెప్పేసి ఎప్పుడు కని విని ఎరుగని స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. దీని అంతటికి ఒకటే ఒక రీజన్ కనిపిస్తుంది, నార్మలైజేషన్. ఒక్కొక్కరికి 4.9 మార్కుల వరకు కూడా యాడ్ కావడం, అదేవిధంగా టెట్లో భారీగా స్కోర్లు అనేవి రావడం. టెట్ వెయిటేజీ కూడా చాలామంది బాగా ఎక్కువగా స్కోర్ చేసుకుని ఉన్నారు. ఆ టెట్ వెయిటేజీ కూడా చాలా ప్రభావం అయితే చూపించింది. ఆల్రెడీ చాలామంది మీరు చెక్ చేసి ఉంటారు కాబట్టి ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వరకు కట్ ఆఫ్ అనేది వచ్చే అవకాశం ఉందనేది మీ అంచనా ఏంటనేది ఆల్రెడీ మెరిట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వీడియో ప్రకారం మీరు క్లారిటీగా చెక్ చేసి ఉంటారు కాబట్టి మీరు కామెంట్ రూపంలో క్లారిటీగా కామెంట్ చేసి తెలియచేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఏ జిల్లాలో ఏ సబ్జెక్టుకి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎక్కడ వరకు అవుతుంది ఏంటనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే ఆల్రెడీ చెక్ చేసుకున్నారో జాబ్ వచ్చిన క్యాండిడేట్లు కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మెరిట్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఆర్డర్ అనేది మీకు తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను, హౌ టు చెక్ మెరిట్ లిస్ట్ వీడియో. ఆ వీడియో కంప్లీట్గా చూసి మీరైతే కంప్లీట్ ప్రాసెస్ ద్వారా మీకు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది ఏంటనేది కూడా మీకు పూర్తి అవగాహన అయితే వచ్చేస్తుంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఎవరైతే మంచి స్కోర్ చేసుకుని జాబుల్లోకి వెళ్ళారో మరొకసారి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. నార్మలైజేషన్ వల్ల కలిగే ప్రభావాలకు సంబంధించి, నార్మలైజేషన్కి సంబంధించి ఎగ్జామ్ జరగక ముందే మన ఛానల్లో ఒక వీడియో అయితే చేస్తున్నాం. ఆ వీడియో చూస్తే అందరికీ కూడా క్లారిటీ వస్తుంది. అప్పుడు ఎందుకు అంతలా రియాక్ట్ కావాల్సి వచ్చింది, నార్మలైజేషన్ ప్రాసెస్కి సంబంధించి ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి అని చెప్పేసి ఎందుకు అలా రిక్వెస్ట్ చేస్తున్నారు అంశానికి సంబంధించి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, టీజీటీ పీజీటీకి సంబంధించి, ప్రిన్సిపల్కి సంబంధించి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేంజ్లోనే మార్కులు అయితే రావడం జరిగాయి. ఒక్క ఎస్జిటి మాత్రమే మన కట్ ఆఫ్ అంచనాని అందుకోలేకపోయింది. ఎందుకు అందుకోలేకపోయింది అంటే రకరకాల షిఫ్ట్లు, 10 షిఫ్ట్లు, నార్మలైజేషన్ ప్రాసెస్, దీని కారణంగా కట్ ఆఫ్ అనేది భారీగా పెరిగింది. ఎస్జిటి విషయంలో మాత్రం కట్ ఆఫ్ తారాస్థాయిని చేరిందని చెప్పుకోవచ్చు.